న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వైసీపీ నేతలతో పరిచయాలు నిజమే, పోలీసుల ఎదుట కిలేడి అరుణ అంగీకారం. హలో ఏపీ, మేమొస్తున్నాం, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ సెంటర్ పెడుతున్నాం. ఐబీఎం క్వాంటం ప్రతినిధి క్రౌడర్ ప్రకటన. వచ్చేది ఏఐ విప్లవం, లోకేష్. భారత్ చైనా కలిసి పనిచేయాలి, ప్రధాని నరేంద్ర మోదీ. చంద్రబాబు ఎట్ 3, అత్యంత జనాదరణ కలిగిన సీఎంలలో 3వ స్థానం. ఖిల్లాపై అల్లరల్లరి, నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్, బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు సంజీవని. ఈరోజు వార్తలను చూద్దాం. వైసీపీ నేతలతో పరిచయాలు నిజమే, పోలీసుల ఎదుట కిలేడి అరుణ అంగీకారం. గత వైసీపీ ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులతో తనకు పరిచయాలు ఉన్నాయని కిలేడి నిడిగుంట అరుణ పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది. ఆ ప్రభుత్వంలో ఉండి ప్రస్తుతం అధికార కూటమిలోనూ కొనసాగుతున్న 2-3తోనూ సంబంధాలు ఉన్నట్లు ఆమె అంగీకరించినట్లు సమాచారం. పలు నేరాలకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న అరుణను 3 రోజుల పాటు విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం ఆమెను ఒంగోలు జైలు నుంచి నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అప్పటికే కాలాతీతం కావడంతో గురువారం ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారంతో విచారణ సరిపెట్టారు. రెండో రోజు శుక్రవారం మాత్రం సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నెల్లూరు ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, నెల్లూరు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు, ఒంగోలు పోలీసు అధికారులు కోవూరు స్టేషన్లో అరుణను ఆమె న్యాయవాదుల సమక్షంలో విచారించారు. ఈ విచారణకు ముందే అరుణ నేర చరిత్రకు సంబంధించి తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి సమాచారం సేకరించారు. గత ప్రభుత్వంలో అరుణ పోలీస్ స్టేషన్ల వేదికగా సెటిల్మెంట్లు, లాబియింగ్లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్కు దగ్గరగా ఉన్న జీడీహెచ్ ద్వారా అరుణ ఎప్పుడు, ఏ స్టేషన్కు వెళ్లారు, ఏ ఫిర్యాదుపై వెళ్లారు, ఆ ఫిర్యాదు పూర్వాపరాలు ఏమిటి అనే వివరాలతో ప్రశ్నావళిని సిద్ధం చేసుకుని దాని ఆధారంగా విచారణ మొదలుపెట్టినట్లు తెలిసింది. అధికారులు, రాజకీయ నాయకుల్లో తనకు ఎవరెవరితో పరిచయాలున్నది ఆమె వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో తనకు మంచి పరిచయాలు ఉన్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీస్ వర్గాల సమాచారం. వారి ప్రోద్బలంతోనే నేరాలకు పాల్పడినట్లు తెలిసింది. హలో ఏపీ, మేమొస్తున్నాం, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ సెంటర్ పెడుతున్నాం. ఐబీఎం క్వాంటం ప్రతినిధి క్రౌడర్ ప్రకటన. అమరావతిలో అడుగు పెడుతున్నామని గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎం ధృవీకరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ టెక్ పార్క్లో వచ్చే ఏడాది మార్చి నాటికి ఐబీఎం తన క్వాంటం కంప్యూటర్ సెంటర్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఐబీఎం క్వాంటం అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ వెల్లడించారు. క్వాంటం కంప్యూటింగ్లో భారత్ బలమైన శక్తిగా ఎదగనుందని, భవిష్యత్తులో ఈ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నందున ఈ పరిశోధనల వైపు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఐబీఎం క్వాంటం సిస్టమ్ 2ను ఇన్స్టాల్ చేయడానికి భారత్కు చెందిన అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు టీసీఎస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, 2026 మార్చి ఆఖరుకు నాటికి దీన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఐబీఎంలో క్వాంటం అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ తెలిపారు. వచ్చేది ఏఐ విప్లవం, లోకేష్. జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే కష్టపడి, ఇష్టపడి చదవాలని విద్యార్థులకు మంత్రి లోకేష్ ఉద్బోధించారు. ఏఐ విప్లవం ద్వారా వచ్చే సాంకేతిక ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రముఖ ఐటీ సంస్థ సైన్ ఫౌండేషన్ సహకారంతో 8 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ జిల్లాలోని 50 ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్లు, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్లను శుక్రవారం ఆయన వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమానికి చంద్రపాలెం, వాడపాలెం, ఎండాడ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గతంలో పారిశ్రామిక విప్లవం వల్ల అనేక ఉద్యోగాలు వచ్చాయని, ఐటీ విప్లవంతో తెలుగువారికి లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు రాబోయేది ఏఐ విప్లవం అన్నారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఇందుకు ఉపాధ్యాయుల సహకారమే కారణమని పేర్కొన్నారు.
వచ్చే 4 ఏళ్లలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. టీచర్లకు బోధనేతర పనులు తగ్గించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. భారత్, చైనా కలిసి పనిచేయాలి. ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాలంటే భారత్, చైనా కలిసి పనిచేయడం అవసరమని ప్రధాని మోదీ అన్నారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం ఆధారంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, దీర్ఘకాలిక సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం జపాన్ వెళ్లిన మోదీ శుక్రవారం స్థానిక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్, చైనాలు ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలని గుర్తు చేశారు. 2 దేశాల మధ్య స్థిరమైన, బలమైన బంధాలు ఉండాలని, ఆ ప్రభావం ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సౌభ్రాతృత్వంపైన ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడంపై అడిగిన ప్రశ్నకు మోదీ స్పందిస్తూ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు షాంఘై సహకారం సంస్థ సదస్సులో పాల్గొనడానికి తియాన్జిన్ వెళ్తున్నా. గత ఏడాది కజాన్లో జిన్పింగ్తో సమావేశమయ్యాను. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో స్థిరమైన, సానుకూల పురోగతి ఉంది అని చెప్పారు. ఇరు దేశాల మధ్య దృఢమైన బంధం ఆసియాకే కాక యావత్ ప్రపంచానికే కీలకమని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అస్థిరంగా ఉందని, ఈ పరిస్థితుల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జపాన్ ప్రభుత్వ స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో పసిఫిక్ విధానంపై స్పందిస్తూ, ఈ విధానానికి భారత్ విజన్ మహాసాగర్కు సారూప్యత ఉందని మోదీ చెప్పారు. చంద్రబాబు ఎట్ 3 అత్యంత జనాదరణ కలిగిన సీఎంలలో 3వ స్థానం. దేశంలో అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు 3వ స్థానంలో నిలిచారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల పనితీరుపై ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఈ ఫలితం వెలుగుచూసింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 36% జనామోదంతో మొదటి స్థానంలో నిలువగా, 12.5%తో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండో స్థానంలో, 7.3% జనామోదంతో చంద్రబాబు తృతీయ స్థానంలో ఉన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ 4.3%తో 4వ స్థానంలో, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 3.8%తో 5వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సర్వేలో చంద్రబాబు 5వ స్థానంలో ఉన్నారు. ఇండియా టుడే 2001 నుంచి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఏడాదికి 2 సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై దేశ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ వస్తోంది. ఖిల్లాపై అల్లరల్లరి. వినాయక చవితి రోజున విజయవాడకు చెందిన సుమారు 50 మంది యువకులు, కొందరు యువతులు, సుమారు 30 మోటార్ బైకులు, 10 కార్లతో కొండపల్లి ఖిల్లాకు వచ్చారు. ప్రకృతి అందాలు చూడటం మానేసి మందు పార్టీ మొదలుపెట్టారు. వీరు చేసిన వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కార్లలో ఏకంగా రెడీమేడ్ టేబుళ్లు, కుర్చీలు తెచ్చుకుని సిట్టింగ్ వేసి మరీ పబ్లిక్గానే మద్యం సేవించారు. ఆ మత్తులో కార్లపై కూర్చుని హారన్లు మోగిస్తూ వీడియోలు తీసుకుంటూ ఘాట్ రోడ్డుపై కోతిముఖను తలపించారు. వీరి చేష్టలకు పర్యాటకులు భయపడిపోయారు. చివరికి వారిలో వారికే గొడవై కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి వారిని చెదరగొట్టారు. ఈ ఆకతాయిలు చేసిన అల్లరి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని పోలీసులు కూపీలాగుతున్నారు. నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్. నగరంలో నిత్యం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు డ్రోన్లతో షాక్ ఇస్తున్నారు. గగనతలం నుంచి డ్రోన్లతో నిఘా పెట్టి వాహనదారులకు జరిమానాల జలక్కిస్తున్నారు. గత నెలలో ట్రాఫిక్ విభాగానికి దాతలు సమకూర్చిన 6 డ్రోన్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ కమిషనరేట్కు అందజేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రధాన కూడళ్లలో ఉన్న పరిస్థితులను పరిశీలించడానికి ఈ డ్రోన్లను సమకూర్చుతున్నట్లు చెప్పారు. ఈ టాస్కులతో పాటు డ్రోన్లతో ట్రాఫిక్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ టాస్కులు చేయిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి ఫోటోలను తీస్తున్నారు. వారి వాహనం నెంబరు స్పష్టంగా కనిపించేలా ఫోటోలు తీసి యజమానులకు పంపుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు సంజీవని. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన బాధితులను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లగలిగితే వెంటనే తేరుకునే అవకాశాలు ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు టెనెక్ట్ ప్లాజా ఇంజెక్షన్ సంజీవని లాంటిది. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన బాధితులకు
ఇంజెక్షన్ను 3 నుంచి 4 గంటల్లోగా ఇస్తే రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని ధర మార్కెట్లో 39,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇంత ఖరీదైన ఇంజెక్షన్ను జీజీహెచ్లో ఉచితంగా అందిస్తున్నారు. నెలకు సగటున 6గురికి ఉచితంగా ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాలు కాపాడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలతో వచ్చిన బాధితులకు వెంటనే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వలన వీలైనంత తొందరగా కోలుకుంటారని, జీజీహెచ్లో ఉచితంగానే ఇంజెక్షన్ ఇస్తారని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ గురైన బాధితుడిని 3 నుంచి 4.5 గంటల్లో ఆసుపత్రికి తీసుకురావాలి. సమయం చాలా కీలకం. గోల్డెన్ అవర్లో చేర్చిన రోగులకు మాత్రమే టెనెక్ట్ ప్లాజా ఇంజెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సిటీ స్కాన్ పరీక్ష చేసి ఇంజెక్షన్ అవసరమా లేదా అని వైద్యులు నిర్ధారిస్తారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల్లో ఎక్కువ మందికి రక్తం గడ్డకడుతుంది. ఇలాంటి వారికి ఈ ఇంజెక్షన్ ఇస్తే గడ్డకట్టిన రక్తాన్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది. బ్రెయిన్లో బ్లీడింగ్ అయితే ఇంజెక్షన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన 3 గంటల్లోనే రోగి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని, సమయం దాటిపోయిన తర్వాత ఇంజెక్షన్ ఇచ్చినా ప్రయోజనం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రో కబడ్డీ లీగ్లో తలైవాస్ శుభారంభం. తెలుగు టైటాన్స్ ఓటమి. సొంతగడ్డపై జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ను విజయంతో ప్రారంభించాలనుకున్న తెలుగు టైటాన్స్కు నిరాశే ఎదురైంది. ఇక్కడి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం మొదలైన లీగ్లో టైటాన్స్ జట్టుకు తమిళ్ తలైవాస్ జలక్కిచ్చింది. హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్లో తలైవాస్ 38-35 స్కోరుతో తెలుగు టైటాన్స్పై విజయం సాధించింది. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో ముఖేష్కు 2 పతకాలు. ఆసియా ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ నేలవల్లి ముఖేష్ 2 పతకాలు కొల్లగొట్టాడు. జూనియర్ పురుషుల 25 మీటర్ల పిస్టల్ టీం విభాగంలో పసిరి పతకం అందుకున్న ముఖేష్ వ్యక్తిగత కేటగిరీలో కాంస్యం సాధించాడు. యుఎస్ ఓపెన్లో గాఫ్ గర్జన. 3వ రౌండ్కు అమెరికా స్టార్ సినర్ జ్వెరెవ్కు కూడా ప్రీ క్వార్టర్స్కు రెబకినా. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి జోరు మీదన్న అమెరికా యువతార కోకో గాఫ్ సొంతగడ్డపై మరో గ్రాండ్ స్లామ్ టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. యుఎస్ ఓపెన్లో 3వ సీడ్గా బరిలోకి దిగిన గాఫ్ 3వ రౌండ్లోకి అడుగుపెట్టింది. క్రొయేషియాకు చెందిన వెకిక్తో జరిగిన 2వ రౌండ్ పోరులో గాఫ్ 7-6, 6-2తో విజయం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సింధుకు నిరాశ. క్వార్టర్ ఫైనల్లో ఓటమి. కపిల జోడీ సైతం. ప్రీ క్వార్టర్ ఫైనల్లో 2వ సీడ్ వాంగ్ జియాన్ని వరుస గేముల్లో చిత్తు చేయడంతో భారత స్టార్ పివి సింధు ప్రపంచ ఛాంపియన్షిప్లో 6వ పతకం సాధిస్తుందని భావించారు. కానీ సింధుకు నిరాశ తప్పలేదు. శుక్రవారం నాటి హోరాహోరీ క్వార్టర్ ఫైనల్లో భారత షట్లర్ ఓటమి పాలైంది. ఆసియా కప్ హాకీలో హర్మన్ హ్యాట్రిక్. చైనాపై భారత్ గెలుపు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్తో మెరిసిన వేళ ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ బోణీ చేసింది. శుక్రవారం జరిగిన పూల్ ఏ మ్యాచ్లో మనోళ్లు 4-3తో చైనాపై విజయం సాధించారు. దులీప్ ట్రోఫీలో 4 బంతుల్లో 4 వికెట్లు. పేసర్ అకీబ్ నబీ సంచలనం. నార్త్ జోన్ పేసర్ అకీబ్ నబీదార్ చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీలో తొలిసారిగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో అతడు హ్యాట్రిక్ కూడా నమోదు చేయడంతో కపిల్ దేవ్, సాయిరాజ్ బహుతులే తర్వాత ఈ ఫీట్ సాధించిన 3వ బౌలర్ అయ్యాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.